అందరికీ నమస్కారం. నేను ఏదో ఒక పార్టీ కార్యకర్తను, మీరు ఏదో ఒక పార్టీ కార్యకర్తలు అయ్యుండొచ్చు. కానీ మనము అన్నదమ్ముల మాదిరి కలిసిమెలిసి ఉంటే అన్ని పార్టీలు సమానంగా ఉంటాయి. నీ పార్టీ వచ్చింటుంది, నీ పార్టీ తరపున ఎంతో కష్టపడి ఉంటావు, ఎంతో బాధపడి ఉంటావు, ఎంతో నష్టపోయి ఉంటావు. అలాంటప్పుడు నీ పార్టీలో నువ్వు రూ. 10 సంపాదించుకొని నీ కుటుంబాన్ని, నీ కుటుంబ అవసరాలకి అన్నీ చేసుకొని నువ్వు బాగుపడి 10 మందిని నీ దగ్గరికి వచ్చి నీ సాయం కోరేలా చేసుకోవాలి. కానీ కక్షలు, కార్పణ్యాలు మళ్ళీ ఒకరిపైన ఒకరు కక్షలు పెట్టుకొని, ఒకరిపైన ఒకరు కార్పణ్యాలు పెంచుకొని, ఒకరిపైన ఒకరు ఇలా చేసుకోవడం ఎంతవరకు సమంజసం? అందరం కలిసిమెలిసిగా ఉందాం. నా పార్టీ వస్తే నేను నేను మారాలి, మీ పార్టీ వస్తే మీరు మారాలి. ఎవరంతకు వారు ఉండి ఎవరి పని వారు చేసుకుందాం. ఎవరి పని వారు చేసుకొని వచ్చిన ఆదాయం నీకు కలిగిన నష్టపోయి ఉంటావు. నీకంతో ఇంతో రూ. 10 సంపాదించుకునే దారిని వెతుక్కొని ఆ దారి గుండా నాయకులు తెలిసింటారు. ఆ దారి గుండా నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని బాగా చూసుకో. నీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. కానీ మనం కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటే ఏమవుతుందో తెలుసా? మనం కొట్లాడాల్సిందే. నాయకులంతా బాగుంటారు. మన వల్ల మన కుటుంబాలు చాలా ఇబ్బంది పడతాయి. మనకి జరగడానికి ఏదైనా జరిగితే కుటుంబంలో మనం తీర్చలేని లోటు ఏర్పడుతుంది. వారికి ఎంత సంతోషం ఉన్నా కానీ మనం అనేది లేదనే ఒక వేదన కలుగుతుంది. కుటుంబాలు బజారున పడిపోతాయి. మనం కళ్ళ ముందర ఒకవేళ అటు ఇటు జరిగినప్పుడు ఏదన్నా జరిగిండొచ్చు, ఎవరికో వరకు జరిగిండొచ్చు. జరిగినప్పుడు ఏమైతే తెలుసా? ఫస్ట్ మన కుటుంబాలే కదా. మనల్ని ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రి, అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా కానీ మనం ప్రేమగా చూసుకునే వాళ్ళంతా ఇబ్బందులు పాలవుతారు కదా. మనం ఏ నాయకుడి మాట వినుకోకుండా, ఎవరి కథ లేకుండా ఏ పార్టీ వచ్చినా కానీ ఎవరంతా వాళ్ళు పనులు చేసుకొని 10 మందిని రాబట్టుకొని వాళ్ళ పనులు చేసి ఒక నాయకునిగా ఎదగాలి తప్ప ఇలాంటి కక్షలు, కార్పణ్యాలు మనం పెంచుకుంటున్నాం. కానీ నాయకులు మాత్రం ఏం పెంచుకోరు. వాళ్ళు నోటి మాటలు అనుకొని వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారే. కానీ మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నోటి మాటలతో, కట్లతో, కార్పణ్యాలతో ఎన్నెన్నో చేసుకొని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇబ్బందులు పడుతున్నాం, మనమే నరకయాతన అవుతున్నాం. మనకు సంతోషం లేనప్పుడు మన కుటుంబంలో సంతోషం ఎలా ఉంటుంది? వారు ఏం చేస్తారు తెలుసా? వారు నోటి మాటలతో వాదలాడుకుంటారు. వాళ్ళు ఒకటైపోతారు నాయకులు. మనలాంటి వాళ్ళు ఎన్నో కక్షలు, కార్పణ్యాలు గ్రామాల్లో పెంచుకొని ఒకరి మొగాలు ఒకరు చూసుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడతాం, చాలా ఇబ్బందులు పడతాం. ఇలాంటివి అనేది ఎప్పటికీ లేకోకుండా అందరం అన్నదమ్ముల మాదిరి ఒకటే పార్టీ అనుకుందాం. ఆ పార్టీ వచ్చినా ఒకటే పార్టీ అనుకుందాం. మీ పార్టీ వచ్చింది కాబట్టి మీ పనులు మీరు చేసుకోండి. ఏ పార్టీలో వచ్చింటే ఆ పార్టీ వాళ్ళు పనులు చేసుకోండి. అందరం కార్యకర్తలుగానే ఉంటాం. ఏదో ఒక పార్టీకి కార్యకర్తలమే కదా. అందరికీ మనసు ఉంటుంది కదా. అందరం మనుషులమే కదా. అందరం ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళమే కదా. మనము పార్టీల పేరుతో వర్గాలు పెట్టుకొని మనము ఇబ్బందులు పడుతూ ఎంతో మనం నరకాలు అనిపించుకొని మనం చూడండి, ఎవరు తగిలినా దెబ్బే. అది అటువైపు తగలొచ్చు, ఇటువైపు తగలొచ్చు, దెబ్బే. ఆ దెబ్బ తగిలినప్పుడు కుటుంబంలో వారు చాలా ఇబ్బంది పడతారు కదా. ఎవరికి బరువు అవుతుంది చెప్పు? నాయకునికి బరువు ఏం కాదు. నీకు దెబ్బ తగిలితే నిన్ను ఒకటి పరామర్శిస్తాడు. పరామర్శించినప్పుడు ఏమవుతుంది? ఆ పరామర్శతో నువ్వు ఆనందపడతావా? పడవు కదా. నువ్వు ఒక్కటే ఆనందపడితే నీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ కుటుంబం అంతా ఎంత సఫర్ అవుతుంది, ఎంత బాధపడుతుంది ఆలోచన చేసుకోండి. ఏ పార్టీ కార్యకర్త అయినా అందరం కలిసిమెలిసి ఉందాం. నీ పార్టీ వచ్చింది, నువ్వు పనులు చేసుకొని నీకు ఇక తెలివితేటలు ఉంటే సంపాదించుకొని 10 మందిని తయారు చేసుకొని ఒక నాయకునిగా ఎదుగు. అంతేగాని ఈ వర్గాలు మాత్రం పెట్టుకోవద్దండి. ఏ పార్టీకైనా చెప్తున్నా, ఆ పార్టీ అనేది కాదు, ఈ పార్టీ అనేది కాదు. ఆ పార్టీ వచ్చినా ఎవరంతకు వారు సమన్వయం పాటించి ఎవరంతకు వాళ్ళు ఆలోచన చేసుకొని ఫస్ట్ మనం ఇబ్బందులు పాలైనాము, మన కుటుంబాన్ని బాగా చేసుకుందాం. నోటి మాటతో వచ్చే సమస్యను ఒక్క మాట అనుకున్నా కానీ తల వంచుకొని ఒక అడుగు వెనక్కేసుకొని పోయేవాడే నాయకుడు ఎప్పుడైనా ఎదుగుతాడు. మనల్ని రెచ్చగొడతారు. రెచ్చగొట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ రెచ్చిపోయి మనం ఒకటే ఊర్లో వాళ్ళే కావచ్చు, ఒకటే చోటు ఉండే వాళ్ళే కావచ్చు, ఘర్షణలు పడతాం. ఆ ఘర్షణలు పడితే ఎవరి కుటుంబమైనా అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఆ ఆవేశం అన్న నిమిషాన్ని ఒక్కటి అదుపు చేసుకొని ఎవరంతకు వాళ్ళు బాగుపడే ఆలోచన చేసుకోండి. ఏ పార్టీ వస్తే ఏమండి? మీ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా అందరం ఏదో ఒక పార్టీకి కార్యకర్తలమే కదా. ఎవరంతకు వారు సమన్వయంగా ఉందాం. పార్టీ నాయకులకు దయచేసి మీకున్న చెప్తున్నా, రెచ్చగొట్టి మీరు రెచ్చిపోయే వారిని రెచ్చగొట్టొద్దండి. వాళ్ళకు సమన్వయం పాటించండి. 10 మందిని పనులు చేసుకొని 10 మందిని జమ చేసి మన పార్టీకి ఓటేపించేటట్లుగా మన పార్టీని ఊర్లో, గ్రామాల్లో చెడ్డ పేరు లేకుండా మన పార్టీకి ఎవడన్నా కానీ మన పార్టీ పేరు చెప్తే ఓటు పడేలా చేసుకోమని మీరు వారికి సలహా ఇవ్వండి. సలహా ఇచ్చి వాళ్ళని కూడా మార్చండి. చూడండి, గౌరవ పొజిషన్లో, పెద్ద పొజిషన్లో మీరు ఉంటారు. మీకు చెప్పేంత టొల్లం కాదు మేము. కానీ మీరు ఆలోచన చేసి ఎవరు కార్యకర్తలు అయితే ఏ పార్టీ కార్యకర్తలైనా కానీ మీరు ఆలోచన చేసి ఆ కార్యకర్తలకి ఒక మంచి మాటలు మీరు మీరంతా బాగా ఉండి అందరూ కలిసిమెలిసిగా ఉండి మన కళ్ళ రానోళ్ళు ఈ పార్టీలోకి వచ్చేలా మంచిగా
చేయాలని కోరుతున్నా. ప్రతి పార్టీ నాయకులకు కూడా కోరుతున్నా. మిమ్మల్ని ఏం చెడ్డగా అనలేదు. మీకు చెప్పేంత టొలం కాదు. మీరు కూడా మనస్సాక్షితో మీరు కూడా మీ పార్టీ కార్యకర్తలు కానీ ఏ పార్టీ వారైనా సరే ఆ నాయకులు ఆ కార్యకర్తలకి ఏం చెప్తారంటే, మన పార్టీలో ఉన్నా లేకపోయినా వాళ్ళను మన పార్టీలోకి వచ్చేలా మీరు మంచిగా ఉండి నడుచుకోండి అని చెప్పండి. గౌరవించండి. నమస్తే. మీ గురించి తప్పుగా ఎవరిని తప్పుగా అనట్లేదు, కానీ జరిగే సమస్యను చెప్తున్నా. మన వర్గపోరు వల్ల మనం నష్టపోతాము, కానీ వేరే వాళ్ళు నష్టపోరు. జాగ్రత్త. సమన్వయం పాటించండి. ఫ్యామిలీ గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ నడవండి ముందుకు. ఎవరంతకు వారు నడవండి. కలిసి నడదాం. మనసు ఉంటే కలిసి నడదాం. లేకపోతే ఎవరంతకు వారు పార్టీల పరంగా కార్యకర్తలుగా ఎవరంతకు వాళ్ళు జీవిద్దాం. ఎవరికైనా తప్పదు. ఏ పార్టీ వచ్చినా ఎవడి పని వాడు చేసుకోక తప్పదు. ఎవరి పని వాడు చేసుకొని ఎవరిని బతుకోడు బతక తప్పదు. అవకాశం ఉన్నోడు అందరం ఎక్కుతాడు. అవకాశం లేనోడు ఇలాగే ఉంటాడు. అందుకోసం చెప్తున్నా, వర్గపోరు మాత్రం వద్దు. అందరూ కలిసికట్టుగా ఉందాం. ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ వర్గపోరు లేకోకుండా అందరం కలిసిమెలిసిగా ఉందాం. సంతోషంగా ఉందాం. ఇదే చెప్పడం. తప్పుంటే క్షమించండి. అందరూ బాగుపడదాం. అందరూ బాగుందాం. నాయకులారా విజ్ఞప్తి, ఏ కార్యకర్తని కానీ గ్రామాల్లో కానీ హింసలు ప్రోత్సహించకండి. మీరు మీ పార్టీని గౌరవంగా ఉంచుకోవడానికి, మీ పార్టీకి చెడ్డ పేరు రాకోకుండా, ఏ పార్టీ అయినా సరే చెడ్డ పేరు రాకోకుండా గౌరవంగా ఉండాలంటే పల్లెలే పట్టుసీమలు. అందుకోసం పల్లెల్లో ఉండే వాళ్ళని రెచ్చగొట్టకోకుండా పల్లెల్లో వాళ్ళకి మంచి చెప్పి, కార్యకర్తలారా బాగుండండి అని చెప్పి ప్రతి కార్యకర్తని కలుపుకోండి. తర్వాత మన పార్టీకి అతీతంగా పనిచేయడానికి వాళ్ళు ముందుకొచ్చేలా వాళ్ళకి తీర్చిదిద్దండి అని తెలియపరచాల్సిందిగా కోరుచున్న నాయకులారా. మిమ్మల్ని ఏం తప్పుగా మాట్లాడలేదు. తప్పుంటే క్షమించండి. ప్రతి కార్యకర్త అందరం ఏ పార్టీ అయినా కానీ కలిసిమెలిసి ఉండి ముందుకు సాగుదాం. జై ఆంధ్రప్రదేశ్. జై ఆంధ్రప్రదేశ్.